బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అందరికీ నమస్కారం. ముందుగా ప్రేక్షకులందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు. కార్తీక మాసంలో మహాశివుడిని ఏ విధంగా పూజించాలి, దీపారాధన ఏ విధంగా చేయాలి, ఇలా కార్తీక మాసంకి సంబంధించి అనేక ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు ఐకానిక్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, కార్తీక మాసం అంటేనే మహాశివుడి దీపాలని చెప్పొచ్చు, పూజలని చెప్పొచ్చు. మరి కార్తీక మాసంలో అసలు కార్తీక మాసం ఏ విధంగా చేయాలి అంటారు? కార్తీక మాసం అంటే మనకి ఇక్కడ ఏమవుతుందంటే, కార్తీక మాసం అంటే మనం అన్ని రకాలుగా కాకుండా ప్రత్యేకించి రెండు రకాలుగా చూసుకోవాలి. అసలు కార్తీక మాస ప్రత్యేకత ఏంటంటే, మనకి ముందున్నటువంటి ఆషాఢ మాసం కావచ్చు, శ్రావణ మాసం కావచ్చు, ఇలాగ మాసాలు వస్తూ ఉంటాయి. భాద్రపద మాసం, ఈ మాసాల్లో ఏమైందంటే మనకి ఋతువులు మారుతూ ఉంటాయి. ఈ ఋతువులు మారినప్పుడు ఏంటంటే, వర్షాకాలం తర్వాత వచ్చేటువంటి కాలం శీతాకాలం. ఈ శీతాకాలం వచ్చేటప్పటికి ఏమైందంటే, ఈ వర్షాకాలంలో పడ్డటువంటి వర్షాలన్నిటికీ కూడా వాగులు కుంటలు అన్నీ నిండేసి మనం తాగేటువంటి వాటర్లో ఇక్కడ ఏమవుతుందంటే, ఈ వాటర్ కొత్త నీరు అంటారు అనమాట. ఈ కొత్త నీరు పంట పొలాలు పండేదానికి కానివ్వండి, పంట పొలాలు పండి పైరు పచ్చగా వేయడానికి, అక్కడి నుంచి ఏంటంటే వైరస్లు రావటము, ఈ వైరస్ల వల్ల మన మానవాళికి ఇబ్బందులు కలిగించడము, ఈ కొత్త నీరు బాడీకి అలవాటు అవ్వాలి. ఈ అలవాటు అయ్యే తరుణంలో ఎన్నో రకాలటువంటి ఇబ్బందులు, అలానే ఆరోగ్య సమస్యలు కూడా వచ్చేటువంటి అవకాశాలు మెండుగా ఉంటాయి. కాబట్టి ఇది ఒక రూట్. అంటే శీతాకాలం వచ్చేటప్పటికి వర్షాకాలం ఉండేటువంటి వాటరు బాగుండాలి, మన బాడీకి అంతా సెట్ అవ్వాలి. వాటర్ అనేది బాడీలో చాలా ముఖ్యమైనటువంటి విషయము. కాబట్టి ఇదంతా కూడా మనకు సెట్ అవ్వాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి దేవాది దేవుళ్ళని కొలిచేటువంటి ఆచారం అనేది ఒకటి ఉన్నది. రెండోది, కార్తీక మాసంలో ఎవరైతే ముక్కోటి దేవతలు ఉన్నారో, ఈ ముక్కోటి దేవతలు కూడా భూలోకంలో సంచరిస్తారు అని చెప్పేసి ఒక నానువాడి. ఎందుకోసం అంటే, మానవారి యొక్క కోరికలు తీర్చేందుకు, కొంగు బంగారం చేసేందుకు కూడా అనుకూలంగా ఉండేటువంటి ప్రదేశంగా మానవుడే దేవుడు అనేటట్టుగా మానవులు కూడా దేవుని యొక్క ధ్యానంలో ఉండడానికి అనేక రకాల రూపాల్లో మానవాళికి అందించేటువంటి దేవాతి దేవతలు కూడా ఈ యొక్క కలియుగంలోనే, ఈ యొక్క కార్తీక మాసంలోనే భూగోళంలో తిరుగుతారు. కాబట్టి ఆ దేవుడే డైరెక్ట్గా మన ఇంటికి వచ్చారనుకోండి, మనం చుట్టము ఇంటికి వస్తేనే మనం ఏదో రకమైనటువంటి మర్యాదలు చేస్తూ ఉంటాం. అలానే ఇక దేవుడు కూడా ఆరాధించేటువంటి విధానం ఈ కార్తీక మాసంలో చేయడం ద్వారా అన్ని రకాలుగా సదుపాయాలు, కొంగు బంగారం చేసే కోరికలు కూడా తీర్చేటువంటి సానుకూలమైనటువంటి వాతావరణం కలుగుతుందని ఒకటి ప్రసిద్ధి. రెండోది, గ్రహ దోషాలు ఉన్నవారు, నవగ్రహ దోషాలు ఉన్నవారు, అలానే కాలసర్పదోషం, నాగదోషం ఉన్నవారు కూడా, పెళ్లి కానివారు, ఇలాంటి సమస్యలు ఉన్నవారు కూడా కార్తీక మాసంలో దీక్ష తీసుకోవడం వలన, పితృదోషాలు ఉన్నవారు కార్యక్రమాలు చేసుకోవడం వలన కూడా దేవతా దేవులు మన చుట్టూతూనే ఉంటారు. కాబట్టి వారు త్వరగా ఆ ఒక శాపాలు కావచ్చు, పాపాలు కావచ్చు, కర్మలు కావచ్చు, క్రియలు కావచ్చు, ఇవన్నీ కూడా పటాపంచలు చేసి అదృష్టాన్ని ఇస్తాడు అనే ఒక నమ్మకం అయితే ఉన్నది. కాబట్టి కార్తీక మాసం ప్రత్యేకత అయితే ఉంటుంది. ఇందులో ఒక్కొక్క దానికి ప్రకారంగా, అంటే ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క రకమైనటువంటి విధానం, పూజ, హోమం, యజ్ఞ, యాగ, జపాలు, ఇలాగ దానాలు, ధర్మాలు, ఇలాగ ఏదైనా సరే చేసుకుంటే వారి ప్రాంతాచారం, ఇంటి ఆచారాల ప్రకారంగా చేసుకున్నట్లయితే, కార్తీక మాసం మొత్తం కూడా చేసినట్టయితే కనుక, వారికి అలవాటు ప్రకారంగా వారి సహరించే దాని ప్రకారం చేసినట్టయితే జీవితంలో కొనసాగించే రూట్లన్నింటిలో కూడా బాగుంటుందని ఒక దాంతో ఈ కార్తీక మాసం అనేది కొనసాగుతూ ఉంటుంది. గురుగారు, కార్తీక మాసం అనగానే మాసం మొత్తం కూడా జరుపుకునే ఒక పండగ అని చెప్పచ్చు. అయితే కార్తీక మాసం మహాశివుడికి ఎంతో ఇష్టమైన మాసం అనిగా చెప్పుకుంటూ ఉంటాం. అసలు ఎందుకు ఇష్టం అండి? అదేనండి, ఇప్పుడు ముక్కోటి దేవతలకి ఒక సమయం అనేది ఇవ్వాలి కదా. ఇప్పుడు మనకి ఇప్పుడు ఉన్నటువంటి రాజ్యాన్ని వెళ్ళేటువంటి, రాష్ట్రాన్ని వెళ్ళేటువంటి పదవులు ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఉన్నారనుకోండి, వారు కొన్ని జీవోలు రిలీజ్ చేస్తూ ఉంటారు. కానీ ఆ జీవో ప్రజలకు తెలియచేయాలి కదా. అలానే ప్రజలు దాన్ని వినియోగించుకోవాలి. అలానే మనం కోరినటువంటి కోరికలు తీరేందుకు దేవుడే మన వద్దకు వచ్చేటువంటి కాలం. కాబట్టి ఒక శివ భగవానుడు ఒకటే కాదు, విష్ణు భగవానుడు ఒకటే కాదు, ముక్కోటి దేవతలు, సకల దేవతలు కూడా భూలోకంలో సంచరించేటువంటి ఒక కాలంగా మనం పరిగణనలో తీసుకోవచ్చు ఈ యొక్క కార్తీక మాసం అనేది. అయితే గురుగారు, కార్తీక మాసంలో రావి చెట్టు కింద, ఉసిరి చెట్టు కింద దీపారాధన చేస్తూ ఉంటారు. మహాశివుడు కార్తీక మాసంలో ఆ చెట్టు కింద ధ్యానం చేస్తూ ఉంటాడని చెప్తూ ఉంటారు. దాని వెనకాల ఉన్న కథ ఏంటి?
ఏంటండి? చెట్టుకి వెనక ముందు అనేది ఏమి ఉండదండి. చెట్టు చుట్టూతూ ఉంటుంది. చెట్టు అనేది మామూలుగా రౌండ్గా ఉంటుంది కాబట్టి దానికి వెనక ముందు అనేది ఏమి ఉండదు. ఎటు తిరిగినా చుట్టూ తిరుగుతాం, మళ్ళీ ప్రదక్షిణలాగా ఉంటుంది. ఎందుకు చెట్టుకి చేయాల్సి వచ్చిందంటే కనుక ప్రకృతిలో లభించేది పవిత్రమైనది, మనకి పుట్టుతంతోనే సంభవించేది, కానీ మనకి జీవన శైలి కొనసాగించేదానికి కానీ, మనకి వర్షం పడాలన్నా అగ్ని బాగుండాలన్నా కూడా అన్ని రకాల ప్రకృతి నుంచి లభించేది ఏంటంటే చెట్టు ఒకటి ముఖ్యమైనటువంటి కారణం. కాబట్టి ఈ చెట్టుని ఆరాధించేటువంటి పద్ధతి కానీ, చెట్టుని ఆరాధించేటువంటి గుణం కానీ, చెట్టుని ఆరాధించేటువంటి ఒక క్రియలు కానీ ఉంటుంది. ఒకప్పుడు మనకి దేవాతి దేవుళ్ళు ఎవరు ఉండేది కాదు. మనకి నీడనిచ్చేటువంటిది కానీ మనకి ఫ్రూట్స్ ఇచ్చేదండి. జీవనశైలిలో కొనసాగించేందుకు బ్రతకడానికి మూలమైనటువంటిది ఏంటంటే చెట్టు. కాబట్టి చెట్టుకు పూజించేటువంటి ఆనువాయితీ అనేది ఎప్పటి నుంచో ఉన్నది. మనకి ఇప్పుడు ఈ రోజుల్లో ఏంటంటే మనం ఎట్లా కావాలంటే అట్లా దేవుణ్ణి మలుచుకోవచ్చు మన చేతి ద్వారా. మానవుడే చేసినటువంటి దేవుడు కాబట్టి ఎలా కావాలంటే అలా మలుచుకోవచ్చు. మనం కిరీటం పెట్టేసి విలంబు పెట్టేసినామంటే కృష్ణుడు అంటారు, బాణం పెట్టేస్తే రాముడు అంటాడు. అలానే త్రిశూలం పట్టుకుంటే శివుడు అని మనం సృష్టించుకున్నటువంటి దేవుడు. ఒకప్పుడు అలా ఉండేది కాదు. ఒకప్పుడు మన మానవాళి మొదలు అయినప్పుడు చెట్లకే పూజించేవారు. ఎందుకంటే మనకి ప్రకృతిలో లభించేటువంటిది మనం జీవన కొనసాగించడానికి చెట్లే ఇంపార్టెంట్, మూల కారణం. కాబట్టి ఆ చెట్టుకి పూజించే విధానం ఉంటుంది. వారినే దేవుడిగా కొలుచుకుంటారు, అంతేగాని ఆయన వచ్చి తపస్సు చేస్తాడు అని కాదు. అలాంటప్పుడు లక్షల కొద్ది యాప చెట్లు ఉంటాయి, లక్షల కొద్ది రావి చెట్లు ఉంటాయి. అవును. అయితే గురుగారు, కార్తీక మాసంలో ప్రాముఖ్యత ఉన్నది అంటే దీపాలకని చెప్పచ్చు. అసలు దీపాలు చాలామంది కూడా ఉసిరికాయలతో పెడుతూ ఉంటారు, నిమ్మకాయలతో పెడుతూ ఉంటారు. అసలు దీపం కార్తీక మాసంలో ఏ విధంగా పెట్టాలి అంటారు? ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క దీపం పెట్టుకోవచ్చు. ముఖ్యంగా అందరూ కూడా పెట్టుకోదగినటువంటి దీపారాజన అంటే కనుక ఉసిరి దీపారాజన అనేది కార్తీక మాసంలో ప్రత్యేకత. ఎందుకంటే కనుక ఒకప్పుడు, ఇప్పుడైతే పంటలు వేస్తున్నారు, ఒకప్పుడైతే ఉసిరి అనేది అడవిలో కాచేది. ఉప్పు అనేది సముద్రం ఒడ్డున మనకి అది పంట పండిస్తారు. ఆకులేని పంట అంటే ఉప్పే. అది ఏంటంటే సముద్రం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆ నీటిని మనం మట్టం కట్టేసి, ఆ నీటిని మట్టం కట్టి ఆ ఎండిపోయిన తర్వాత రేణులుగా తీసేటువంటి దాన్ని మిషన్ ద్వారా చేసేటువంటిది ఉప్పు. ఉప్పు పంటకి చెట్టు ఉండదు, అది నీళ్ళలోనే పండుతుంది అనమాట ఉప్పుకి. అందుకని మనకేమయ్యేదంటే ఒకప్పుడు అడవిలో కాచినటువంటి ఈ యొక్క ఉసిరి చెట్టుని తీసుకొచ్చేసి మనం చేయడం ద్వారా ఏంటంటే ఆ ఉసిరి ఈ కాలంలో మనం తినడానికి అనుకూలంగా ఉంటుంది. మన బాడీలో హార్మోన్స్ కానివ్వండి లేదా బ్లడ్ సర్క్యులేషన్ కానివ్వండి అవ్వకపోతే ఈ శీతాకాలంలో ఉసిరి చెట్టు తినడం వల్ల మంచిది. కాబట్టి అందుకని వనభోజనాలు కూడా ఉసిరి చెట్టు కింద చేస్తారు. ఉసిరి అనేది ఈ కాలంలో పూస్తూ ఉంటుంది కాబట్టి ఆ కాయలు తినడం ద్వారా మన ఆరోగ్యం బాగుంటుంది. మరొకటి ఏంటంటే ఇక్కడ ఆ ఉసిరి అనేది చాలా పవిత్రమైనది. మనకి గాయత్రి మంత్రం చదివేటప్పుడు కూడా ఉసిరి చెట్టు కింద కానీ ఉసిరి కాయలు పెట్టి గాయత్రి మంత్రం చదివినా సాలగ్రాములంతా పుణ్యం అయితే వస్తుంది. ఇంట్లో సాలగ్రాములంతా ఎంత వైబ్రేషన్ వస్తుందో అదే వైబ్రేషన్ ఉసిరికాయలు పెట్టి చేస్తే కూడా వస్తుంది. ఉసిరి అనేది లక్ష్మీ అమ్మవారు కానీ సకల దేవతలు కూడా మనకి ఆవులు అయితే సకల దేవతలు ఉంటారో ఉసిరి వృక్షంలో కూడా అంతే సకల దేవతలు ఉంటారు. కాబట్టి దాన్ని శనివారం రోజున కానీ నైట్ 6 దాటిన తర్వాత చల్లబడిన తర్వాత కూడా మనకి వెన్నెలు ఉదయించిన తర్వాత ఉసిరి అని పేరు కూడా పిలవకూడదు, నల్లది అంటారు దానికి. అందుకోసమే ఆ లక్ష్మీ అమ్మవారిని సాయం సంధ్య వల్ల పిలవకూడదు. పిలిస్తే ఏమైందంటే ఆవిడ ఎటు పడితే అటు వెళ్ళిపోతూ ఉండిద్ది. అందుకని ఉసిరిని లక్ష్మీ అమ్మవారితో కొలిచి ఎవరికైనా దానం ఇవ్వాలంటే కూడా ఉసిరి దానం ఇవ్వరు. అందుకని అంత పవిత్రమైంది కాబట్టే ఆ దేవత దేవునికి అంతకన్నా పవిత్రంగా ఏమి ఇచ్చుకుంటాం. దీపం అంటే మన ఆత్మస్వరూపం, ఉసిరి అంటే పవిత్రత. ఈ రెండు కలిపి దేవత దేవునికి ఇచ్చిన తర్వాత మన కోరికలు ఖచ్చితంగా కొంగు బంగారం చేస్తారు కదా. కాబట్టి సాయంత్రం అందరూ కూడా వెళ్ళేసి మీరు కూడా దీపారాధన ఉసిరితోనే చేయండి. అలానే మనకి ఉసిరి దీపారాధన చేయడం ద్వారా భార్యాభర్తల మధ్యన అన్యోన్యత, పెళ్లి కానటువంటి స్త్రీలు చేస్తే ఖచ్చితంగా త్వరగా పెళ్ళి అయ్యేలాగా, రెండోది మూడోది కాదు మొదటిసారిగా పెళ్లి చేసుకునే వారికి మాత్రం అవుతుంది. అలానే గ్రహదోషాల్లో కుచిదోషం ఉన్నవారైతే కనుక ఉసిరి చెట్టు దీపం చేస్తే, అంటే ఉసిరి కాయ మీద దీపం చేస్తే కనుక వారికి ఆ దోషం కూడా కొంతమేర పటాపంచలైపోతుంది. అందుకే ఉసిరి దీపం అనేది అంత పవిత్రత ఉంటుంది. గురుగారు, చాలా మట్టుకు కూడా ఈ దీపారాధన చెట్ల కింద అనేది తెల్లవారుజామున లేకపోతే మధ్యరాత్రి చేస్తే ఇంకా మంచిది అంటూ కూడా కొంతమంది చెప్తూ ఉంటారు. దాంట్లో వాస్తవం ఉంది అంటారు? తెల్లవారుజామున మన మైండ్ అంతా చాలా ఫ్రీగా ఉంటుంది. మనం నిద్ర లేచేసి స్నానం చేసేటప్పటికి ఏమైందంటే మనకి ఇంకా వేరే ఆలోచనలు రావు. ఇప్పుడైతే 24 గంటలు ఫోన్లు మోగుతూ ఉంటాయి. ఒకప్పుడైతే లెటర్స్ రావాలన్నా కూడా వాళ్ళకు టైమింగ్ ఉంటుంది. 9:30, 11 o'clock ఇలా టైమింగ్ ఉంటుంది. కాబట్టి అంత ఉదయాన్నే ఏంటంటే మనకి ఆహారం కావచ్చు, ఏదైనా కావచ్చు, మన బాడీ సహకరిస్తుంది అనమాట. అందుకని చెప్పేసి ప్రకృతి కూడా చాలా బాగుంటుంది వాతావరణం. మన మైండ్ సెట్ అనేది ఏకాగ్రత ఉంటుంది. కాబట్టి ఉదయాన్నే చేసే విధానం అది. ఆకలి వేస్తే మనిషికి ఇంకెంతసేపు పూజించాలో అనుకుంటాం. ఉదయాన్నే అంత ఆకలి వేయదు.
కాబట్టి మనం నిద్రలాగానే కాలుగుచ్చాలు తెచ్చుకొని స్నానం చేసిన తర్వాత దీపారాధన చేయడం ద్వారా ఏంటంటే అప్పుడు ఏంటంటే బ్రహ్మాది దేవుళ్ళు కూడా మనకి సహకరించేదానికి, ఇంకోటి ఏంటంటే ఇంకోరి ఇంటికి వెళ్ళకుండా అప్పుడే వాళ్ళు కూడా నిద్రలేస్తారు. కాబట్టి ఎవరు ముందు దీపారాధన చేస్తే వారి కోరికలు తీర్చుకుంటూ వెళ్ళిపోతారు అనమాట. మన వాళ్ళు ఏంటంటే కొంచెం త్వరగా ఉంటారు కదా, క్యూ లైన్లో సినిమా టికెట్లకి ఎగబడ్డట్టుగానే నా కోరిక తెచ్చండి నా కోరిక తెచ్చండి అంటారు. కాబట్టి ఈ రోజైతే ఆన్లైన్లో బుక్ చేసుకుంటున్నారు, ఒకప్పుడు అయితే కొట్టుకునేవాళ్ళు క్యూ లైన్లో కదా. అలానే మన కోరికలు తీర్చేందుకు ఉదయాన్నే ఆగలేక ఉదయాన్నే చేసేటువంటి విధానం ఉంటుంది. సాయం సంధ్య వేళ చేస్తే మంచిది, ఎందుకంటే తదాస దేవతలు కూడా ఉంటారు సాయం సంధ్య వేళ, ఉదయం సమయంలో వాళ్ళు ఉండరు. కాబట్టి సాయం సంధ్య వేళ దీపారాధన కార్తీక మాసంలో ప్రత్యేకమైనటువంటి దీపారాధన. గురుగారు అసలు దీపారాధన ఏ విధంగా చేయాలి, ఎన్ని రకాలు ఉన్నాయంటారు? దీపారాధనలో చాలా రకాలు ఉన్నాయి. మనం అనుకున్నట్టుగా ఉసిరి దీపారాధన అయితే ప్రత్యేకమైనటువంటిది. ఎందుకంటే పెళ్లి కానివారు, ఆర్థిక సమస్యలు ఉన్నవారైతే ఖచ్చితంగా కొంగు బంగారం కావాలంటే ఈ ఉసిరి దీపారాధన చాలా మంచిది. ఉసిరికాయలు దొంగతనం చేయకూడదు, ఉసిరికాయలు చెప్పకుండా తీసుకోకూడదు, ఉసిరికాయని డబ్బులిచ్చి కొనుక్కొని తీసుకొచ్చుకొని దీపారాధన చేసుకోవాలి. ఇది ప్రసిద్ధి. ఈ ఉసిరి దీపారాధన కూడా ఎలా చేయాలంటే ఉసిరికాయలు తీసుకొచ్చుకొని ముందు మన ఇంట్లో పూజ మందిరంలో పూజించుకోవాలి. ఆ ఉసిరికాయలు తీసుకెళ్ళి ఆలయాల్లో దీపారాధన చేయాలి. లేకపోతే ఆ బయటకు ఉన్నటువంటి లక్ష్మీ అమ్మవారు బయటే అక్కడే ఉండిపోతుంది, ఆలయాల్లో ఉండిపోతుంది. మనం ఖాళీ దండం పెట్టుకుని వచ్చేస్తాం చూసుకొని. ఇంట్లోకి వచ్చి ఇంట్లో దీపారాధన చేసుకొని ఇంట్లో పూజించుకొని ఆ ఉసిరికాయలు తీసుకుని వెళ్ళి ఆలయంలో చేస్తే అది ప్రసిద్ధి. మనం అనుకున్నటువంటి దోషాలన్నీ పోతాయి, డబ్బు అనేది కానీ పెళ్ళి అనేది కానీ త్వరగా అవుతుంది, దోషాలన్నీ కూడా పటాపంచలేకపోతాయి. ఇకపోతే నిమ్మ దీపారాధన ఉంటుంది, నిమ్మ తొలల మీదకు అట్లా చేస్తారు దీపారాధన. ఇది దేనికి చేస్తారంటే కనుక మన హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ కోసం, ఆరోగ్య సమస్యలు ఏమైనా వస్తే కూడా నిమ్మ దీపారాధన చాలా మంచిది. ఆ నిమ్మ దీపారాధన దిష్టి దోషాలు కూడా తగ్గిస్తూ ఉంటుంది, ఒక రకమైనటువంటిదిగా. ఇకపోతే ఉప్పు దీపారాధన చేస్తారు. ఇక ఉప్పు దీపారాధన అంటే మన వల్ల అందరికీ కూడా చాలా తెలిసే ఉంటుంది. ఒక అరకిలో సుమారుగా కళ్ళుప్పు తీసుకోవాలి, మన ప్రాంతీయ భాషలో దొడ్డుప్పు అంటారు. ఆ ఉప్పు తీసుకొని మన ఫ్లోర్ మీద పోసుకోవాలి. ఆలయాలైనా ఇంట్లో అయినా చేసుకోవచ్చు. దానిపైన ఒక ఫ్లోర్ మీద ఒక అరకిలో ఉప్పు పోసుకొని దానిపైన ఒక పిడత పెట్టుకోవాలి మట్టిది. దానిపైన కూడా ఉప్పు పోయాలి, ఒక 1/4 కిలో సుమారుగా. దానిపైన పిడత పెట్టి 2 ఒత్తులు లేదా 4 ఒత్తులు వేసి ఆవు నెయ్యితో కానీ లేదా నువ్వుల నూనెతో, కొబ్బరి నూనెతో అయినా దీపారాధన చేసుకోవచ్చు. అది కొండెక్కిన తర్వాత ఈ ఉప్పు, మొదటిగా పోసినటువంటి ఉప్పు ఏదైతే ఉందో ఫ్లోర్ మీద, అదేమో పంట పొలాలకి, మన ఇంటికి ఏదైనా దిష్టి దోషం ఉన్నా, ఏదైనా నెగిటివిటీ ఉన్నా, పిల్లల్లో నెగిటివిటీ ఉన్నా కూడా అది దిష్టి తీసి పడేయడానికి పనికి వస్తుంది ఆ ఉప్పు అయితే కనుక. ఇక రెండో దానికి ఉంది కదా, అది లక్ష్మితో సమానం. ఆ ఉప్పు తీసుకుని వెళ్ళేసి ఆగ్నేయ మూలలో మనం కిచెన్ ఉంటుంది కదా, కిచెన్ ఆగ్నేయ స్టవ్ ఉంటుంది. ఆ స్టవ్ పక్కన మనం స్టవ్ వైపు నిలబడితే రైట్ హ్యాండ్ సైడ్ ఆ సైడ్న గాజు సీసా లేదా గాజు బౌల్ ఒకటి తీసుకొని దాంట్లో పోసి ప్రతి వారం లేదా 15 రోజులకు ఒకసారి నిమ్మకాయ మార్చినట్టయితే కనుక ఆర్థిక సమస్యలే కాదు, ఇంట్లోకి నెగిటివిటీ కూడా రాదు, ఎవరి శత్రువు ఎవరి మిత్రుడు అని తెలుస్తుంది, అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోయేదానికి ఉంటుంది. అది కూడా ఈ కార్తీక మాసంలో చేస్తే చాలా ప్రాసిద్ధి ఉంటుంది. అలానే ఇకపోతే మనకి మామూలుగా మట్టి దీపాలు చేసుకోవచ్చు, పంచలోకాల దీపాలు చేసుకోవచ్చు, రాగి, ఇత్తడి, అలానే వెండితో కూడినటువంటి ప్రమిదల మీద కూడా దీపారాధన చేసుకోవచ్చు. అలానే మనకి ఆర్థిక సమస్యలు కాకుండా చర్మవ్యాధులు కానివ్వండి, నవగ్రహ దోషాలు ఉన్నవారైతే కనుక నువ్వుల నూనెతో 5 ఒత్తులేసి దీపారాధన చేస్తే మంచిది. ఇది ఆలయాల్లో చేసుకోవచ్చు, మన ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఇక కొండ ఎక్కేదానికైతే ఇంక మనం ఏం చేయలేము. ఇంకా ఎవరైనా సాధన చేయాలనుకుంటే అఖండ దీపం చేయాలి, 24 గంటలు వెలుగుతూనే ఉండాలి దానికి. అది అఖండ దీపం అంటారు, ఒకే ఒత్తి చేసి చేయాలి. అది అఖండ దీపం నువ్వుల నూనెతోనే చేస్తే చాలా మంచిది. గ్రహదోషాలు పోతాయి, ఏదైనా ప్రాణభయం ఉన్నా, శత్రుభయం ఉన్నా కూడా అవన్నీ పటాపంచలేకపోతాయి. అమ్మవారి స్వామివారి అనుగ్రహం కావాలంటే కనుక అఖండ దీపం వెలిగిస్తే మంచిది. ఇంట్లో ఏదన్నా కానీ, పొలాల్లో కానీ ఏదన్నా కానీ నెగిటివిటీ ఉంది అంటే, లేదా నిధి నిక్షేపాలు కావాలన్నా, మైనింగ్ ఏదైనా పడుతుందని ఎవరైనా చెప్పినా కూడా అవన్నీ కూడా మనకి క్లారిటీ రావడానికి అఖండ దీపం వెలిగించడం ద్వారా మంచిది. ఏదైనా పెద్దవాళ్ళు కారం చేసి సంవత్సరం దాటి ఉంటే కూడా వారు కూడా అఖండ దీపం పెట్టడం ద్వారా అలాంటి పితృదోషాలు కూడా పోయేదానికి అవకాశం ఉంటుంది. ఇలా అఖండ దీపం పెట్టుకోవచ్చు. ఇకపోతే మట్టి దీపంతో కాకుండా ఇంకా మనకి ముగ్గుతో పెట్టే దీపం ఉంటుంది, ఇక పిండితో పెట్టే దీపం ఉంటుంది. పిండితో అది బియ్యం పిండితో పెడతారు, గోధుమ పిండితో పెడతారు, మినపిండితో పెడతారు. ఇలా మినపిండితో పెట్టినటువంటి దీపం ఉంటుంది. అది ఎందుకు అంటే మనకి ఎవరైనా హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్ చేతబడి చేయించారు అనుకుని డౌట్ ఉంటే, అనుమానం ఉంటే వారు మినపపిండితో దీపం పెడితే కనుక, మినపపిండి దీపం ఎలా పెట్టాలంటే 2 ఒత్తులేసి పెట్టాలి. అలానే బియ్యం పిండితో దీపం పెడతారు. బియ్యం పిండితో దీపం దేని పెడతారంటే కనుక పితృదోషాలు ఉన్నవారు, అలానే కాలసర్పదోషం, నాగదోషం ఉన్నవారు బియ్యం పిండితో దీపం పెడతారు. ఇవన్నీ కూడా కార్తీక మాసంలో పెడితే మంచి జరుగుతుంది అన్నమాట. ఇంకోటి ఉంది, అరటి మట్టలో దీపం పెడతారు. అవును గురుగారు. అది నీటిలో వదులుతారు అనమాట. మనం స్నానం చేస్తేనే అరటి మట్టలో దీపం పెట్టాలి. ఇవన్నీ కూడా ఎలా అయినా పెట్టవచ్చు, ఉదయాన్నే స్నానం చేసి సాయంత్రమే పెట్టవచ్చు. కానీ అరటి మట్టలో పెట్టేటువంటి దీపారాధన ప్రత్యేకత ఏంటంటే కనుక భార్యాభర్తల మధ్యన దాంపత్య జీవితం బాగుండడానికి, అలానే మా భర్త బాగుండాలి, భార్య బాగుండాలి అనుకునేవారు, ఇరువైపులు ఎవరైనా అనుకున్న వారైతే కనుక ఖచ్చితంగా భార్యాభర్తలు కలిసి చేసేటువంటి దీపారాధన ఈ యొక్క పిల్లలు బాగుండాలి, మా కుటుంబం బాగుండాలి, 7 తరాల వరకు కూడా బాగుండాలి, ఉమ్మడి కుటుంబంగా ఉండాలి, ఎలాంటి చెడు
శక్తులు, చెడు కళ్ళు మన మీద పడకూడదు అనే చెప్పేటువంటి కోరిక ఉన్నవారు, ఆశ ఉన్నవారైతే కనుక వీరు అరటి మట్టలో మట్టి పరిమితిలో 2 ఒత్తులేసి ఏ నూనెను వేసి దీపారాయణ చేయవచ్చు. అది వదలాలి, అలానే పెట్టకూడదు. అది వదిలేస్తే కనుక అన్ని రకాల ఇబ్బందులు, అన్ని రకాల దోషాలు కూడా ఆ అరటి మట్టలో వదిలేటువంటి దీపారాధనతో కూడా అన్నీ మనకి సమకూరుతాయి అని చెప్పేసి ఒక నమ్మకం అయితే ఉంటుంది. ఇంకా చాలా రకాల దీపాలు అయితే ఉన్నాయి. మనకి ప్రజెంట్ అయితే వీరు చేసుకునేటువంటి దీపారాధన అయితే ఇక ఆకాశ దీపాన్ని పెడతారు. అది కార్తీక మాసం ప్రత్యేకత. ఆకాశ దీపం దేనికి పెడతారంటే, నా కోరికలు ఏం అవసరం లేదు భగవంతుడా, నాకు ఏం కావాలో నువ్వే చూడాలి, నా కోరికలు ఏం కాదు, నాకు పలాంది కావాలి, పలాని చూడాలని చెప్పి నేను అనుకోను, నాకు ఏం కావాలనుకుంటావు నువ్వే చూడు, నా ఆత్మస్వరూపంగా నీకు సమర్పిస్తున్నాను అని చెప్పేసి ఆకాశ దీపం అనేది చంద్రుడు సాక్షిగా పెడతారు. అంతేగాని ఒకళ్ళు అమ్మవారికనో స్వామివారికనో కాదు, చంద్రుని సాక్షిగా పెట్టేటువంటి దీపమే కార్తీక దీపం. అది ఆకాశ దీపం అంటారన్నమాట. అలా చేయడం ద్వారా కొన్ని ప్రాంతాలు అయితే కనుక ఫ్లైలెట్ దీపాలను పెడతా ఉంటారు. అది మనకి చిప్పలో దీపం పెట్టేసి ఒక కవర్ పైన ఉంటుంది, అలా వదిలేస్తారనమాట. అదేంటంటే మనం ప్రశాంతంగా ఉండాలి, నెగిటివిటీ ఏమి ఉండకూడదు, నాకు అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోవాలి, జాబ్లో బాగుండాలి, అన్ని రకాలుగా బాగుండాలి, జీవితంలో ఎదగాలి అనుకునేటువంటి కోరికలు ఉన్నవారు, నా మనసు చాలా ప్రశాంతంగా ఉండాలనుకున్నవారు అలాంటి దీపాలు అనేది ఫ్లైట్ దీపాలు అంటారన్నమాట. అవి వదులుతూ ఉంటారు. ఇలా దీపాలు అనేది చాలా ఉంటాయి. ఇంకా అయితే గురుగారు, ముఖ్యంగా 365 రోజులు అంటే కార్తీక మాసంలో అన్ని ఒత్తులు కూడా 365 ఒత్తులు ఉంటాయి. అది ఖచ్చితంగా కార్తీక మాసంలో ఒక్కసారైనా వెలిగిస్తే జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా పోతూ ఉంటాయి అంటారు. అది నిజమేనా అండి? అసలు 360 ఒత్తులు ఎందుకు వెలిగిస్తారు అంటే కనుక, మనకి సంవత్సరంలో రోజులు 364, లీఫ్ ఇయర్ అయితే 365. అట్లా కాదు, అది మనకి మానవాళి డిగ్రీస్ అంటారు. గ్రహంకి మనకి 9 గ్రహాలు, ఛాయాగ్రహాలు 2, 11 గ్రహాలు, మనం లెక్కేస్తే 9 గ్రహాలు. ఒక్కొక్క గ్రహానికి 360 డిగ్రీస్ పవర్ ఉంటుంది. మన మానవాళిలో కూడా 360 డిగ్రీ పవర్ ఉంటుంది. చర్మం లేని వాళ్ళకైతే 0.5 డిగ్రీస్ ఉంటుంది పవర్. అంటే ఆత్మలో దెయ్యాల వాటికి 0.5 డిగ్రీస్ మాత్రమే బలం ఉంటుంది. అవి అందుకే గాల్లో ఉంటాయి. కాబట్టి మనకి మానవులకి 360 డిగ్రీలు ఉంటాయి. ఈ 360 డిగ్రీలు ప్రకృతితో ముడిపడి ఉంటుంది. ప్రకృతి అంటే 5, పంచభూతాలన్నీ 5, 5 + 360, 360, మొత్తం 365. అందుకు అవన్నీ కూడా బాగుండాలి. నవగ్రహాలన్నీ నా మీద సానుకూలంగా ఉండాలి. ఏ గ్రహం ఏ స్థానంలో ఉన్నా కూడా, ఏ గ్రహం తక్కువ స్థాయిలో ఎక్కువ స్థాయిలో ఉన్నా కూడా నాకంటూ జీవనశైలి కొన్ని బాగుండాలి. ఆర్థికంగా కావచ్చు, ఆలోచనీతంగా కావచ్చు, ఆ తర్వాత డబ్బు పరంగా కావచ్చు, లేకపోతే ఆరోగ్యపరంగా కావచ్చు, వ్యతిరేకత కావచ్చు, అందరూ బాగుండాలనే ఒక సంకల్పంతో ప్రకృతి సాక్షిగా ఈ ఒక 365 ఒత్తులు వెలిగించేదానికి ఉంటుంది. అందుకే ఏ అమ్మవారి గుడిలో ఆలయంలో అయినా, ఏ స్వామివారి ఆలయం అయినా సరే 360 ఒత్తులు వేసేటువంటి దీపారాజన దానికి ప్రత్యేకత. కానీ పర్టికులర్గా దీనికోసం ఇది ప్రత్యేకత అని కాదు. ఇవన్నీ కూడా మనస్ఫూర్తిగా సమర్పించుకునే దానికోసం మాత్రమే. గ్రహాలన్నీ సానుకూలంగా ఉండాలి కాబట్టి ఈ గ్రహాలు పరిమాణం వచ్చేసి 360 డిగ్రీలు. కాబట్టి ఈ డిగ్రీస్తో 5 పంచభూతాల సాక్షిగా నేను ఆత్మస్వరూపంగా ఇచ్చుకుంటున్నాను. ఇక మీరు ఏం చేస్తారో చేయండి. ఇది గురుగారు, చాలా మట్టుకు చూసుకుంటే కార్తీక మాసంలో పౌర్ణమి రోజు చాలామంది కూడా మహాశివుని పూజిస్తూ ఉంటారు. దీపారాధన ఇందాక మీరు చెప్పినట్టుగా 365 ఒత్తులు కూడా పౌర్ణమి రోజు వెలిగిస్తే ఇంకా మంచిది అంటూ ఉంటారు. అసలు పౌర్ణమి రోజు 365 ఒత్తులు ఎందుకు వెలిగించాలి అంటారు? పౌర్ణమి రోజే ఎందుకు వెలిగించాలి అంటే కనుక, కార్తీక మాసంలో ప్రత్యేకించినది పౌర్ణమి. పౌర్ణమి అనేది ఉద్ద చంద్రుడు ఉంటారు. పౌర్ణమి చంద్రుడు అనేట అతను, ఆ చంద్రగ్రహం అనేది ఆ రోజున 330 డిగ్రీల నుంచి 335 నుంచి 40 డిగ్రీల పవర్తో ఉంటాడు చంద్రుడు. ఆ చంద్రునికి సాక్షిగా గ్రహాలన్నీ కూడా సానుకూలంగా ఉండాలి, మన మైండ్ సెట్ అంతా కూడా ప్రశాంతంగా ఉండాలి, అనుకున్న కార్యక్రమాలు అవ్వాలి అని చెప్పేసి చంద్రుని సాక్షిగా మనం వెలిగించేదే 360 డిగ్రీలు ఆ ఒక బాగుండాలని చెప్పేసి చంద్రుడు సాక్షిగా, ఆ చంద్రుడు ఉండేటువంటి పవర్ అనేది ఆ రోజున 330 నుంచి 340 పవర్లో ఉంటాడు. కాబట్టే ఆ చంద్రుడు సాక్షిగా వెలిగిస్తారు 360 డిగ్రీలు. అయితే గురుగారు, మరో విధంగా చూసుకుంటే కార్తీక మాసంలో చాలామంది కూడా చాలా నిష్టగా ఉంటూ ఉంటారు. నీసు తినరు, కొన్ని కార్యక్రమాలకి వెళ్ళరు, ఇలా కొన్ని చూస్తూ ఉంటాం. అయితే భార్యాభర్తలు కూడా కలవకూడదు అని అంటూ ఉంటారు. అది వాస్తవం అంటారు? అంటే ఇక్కడ ఒకటండి, కార్తీక మాసంలో అలా ఉండాలి, ఇలా తినకూడదు అనేది ఏం లేదు. మనకి ఇష్టం అనేది ఒకటి ఉంటుంది, మనకి మనస్సు ఆత్మ సంతృప్తి అనేది ఒకటి ఉంటుంది. మనము ఏదైనా దీక్ష తీసుకున్నాం అనుకోండి, ఏదైనా ఉపాసన కానీ, ఏదైనా పీఠాధిపతి కానీ, సాధన కానీ చేసేవారైతే కనుక కార్తీక మాసం అనేది పవిత్రతతో కొంతమంది చెప్పులు కూడా వేసుకోరు. సో కొంతమంది ఏంటంటే షేవింగ్ కూడా చేసుకోరు. వారి యొక్క సిద్ధాంతాన్ని పట్టేసి వారి ఇంటి ఆచార ప్రకారంగా ఉంటుంది. కానీ ఇది పర్టికులర్గా చేయాలి అనేది ఏం లేదండి ఎక్కడనో, దానికి అట్లా ఏం ఉండదు. అది వారి యొక్క ఇష్ట ప్రకారంగా చేసుకునేటువంటి విధానమే ఉంటుంది. మామూలుగా ఏంటంటే
మనం ఆలయంలోకి వెళ్ళేటప్పుడు చాలా పవిత్రంగా వెళ్తాం. అలానే ఆలయంలో ఉండేటువంటి దేవాతి దేవుడు మన ఇంటికే వస్తున్నారన్నప్పుడు మనం ఇంకా ఎంత పవిత్రంగా ఉండాలి, అది ఒక్కటి మనం ఆలోచించుకోవాలి. కానీ పర్టికులర్గా ఏ పురాణంలో కూడా ఇలా ఉండాలి, ఇలా చేయాలి అనేది ఎక్కడ లేదు. అలాంటి నియమాలు అయితే ఏమి లేవు. దీక్ష తీసుకోవాలనుకున్న వారు, లేదా సాధన చేసుకోవాలనుకున్న వారు, ఏదో నోము నోచుకోవాలనుకున్న వారైతే మాత్రము అలాగా వారు అనుకున్న పద్ధతిగా ఉంటే మంచిది. ఈ కార్తీక మాసం ఏంటంటే ఎందుకు తినరంటే దానికి రీజన్ ఏంటంటే చల్లగా ఉంటుంది వాతావరణం. మామూలుగా ఎండాకాలంలో తిన్నవే అరగవు ఒక్కొక్కరికి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో. అలాంటి చల్లగా ఉన్నటువంటి వాతావరణంలో కొంచెం హెవీగా తింటే ఏమైందంటే అరగదు, అది ఆరోగ్యం క్షీణిస్తుంది. కాబట్టే ఈ ఒక నియమం చెప్తే వినరు. కాబట్టి కార్తీక మాసంలో తినొద్దు అని చెప్తారు, అంతమించి వేరేం లేదు. అన్ని రకాల జంతువులు తిన్నామనుకోండి, అది అరగకుండా ఏమవుతుంది, హాస్పిటల్ పాలవుతూ ఉంటాం. అది వాడికి డబ్బులు పెట్టే కన్నా తినకుండా ఉంటే మంచిది కదా, అది ఆరోగ్యం సహకరించదు. కాబట్టి ఈ యొక్క మాసంలో తింటే చల్లదనానికి అరగదు కాబట్టి అది చెప్తారన్నమాట. ఎవరైనా గట్టిగా ఒక 50 కిలోమీటర్లు పరిగెత్తేవాడు ఉంటే గాడిద బ్లడ్ తాగుతారని చెప్తారు కదా, అలాగే ఒక రోజుకు ఒక 50 కిలోమీటర్లు పరిగెత్తేటువంటి ఇమ్యూనిటీ ఉన్నవారు ఏ రోజైనా తినొచ్చు, దానికేం సంబంధం లేదు. ఉండాలనుకున్న వారైతే ఖచ్చితంగా ఉండొచ్చు. గురుగారు, ఈ కార్తీక మాసంలో మహాశివుడిని ఏ విధంగా పూజించాలి? దీపారాజంతోనే ఏ భగవానుడైనా మనకి కోరికలు తీరుస్తాడు, కొంగు బంగారం చేస్తాడు. కోట్లాది కోట్లు నా దగ్గర ఉన్నాయి, అక్రమ మణి అంతా నా దగ్గర ఉంది అని చెప్పేసి ఉండిలో వేస్తేనే మన కోరికలు తీర్చరు. యజ్ఞ యాగ హోమాలు చేస్తేనే మన కోరికలు తీర్చరు. ఆత్మ సంతృప్తిగా మనం ఏదైతే చేయగలుగుతామో అది చేస్తే మాత్రమే. దీపారాజన, కొబ్బరికాయ అనేది చాలా పవిత్రమైనవి. ఈ రెండు కూడా ఆత్మ సంతృప్తిగా సమర్పించుకుంటే, మనస్ఫూర్తిగా మనసు లిగ్నం చేస్తే, ఒక పక్కన ఫోన్ మాట్లాడుతూ, మరో పక్కన వీడియో చూసుకుంటూ, మరో పక్కన ఎవరైనా అమ్మాయికి అబ్బాయికి లైన్ వేసుకుంటూ దేవుని దగ్గరికి వెళ్తే మనకి ఏది రాదు. ఎక్కడైతే ఉన్నామో మన మనస్సు మైండ్ కూడా నిగ్రహంగా ఉంటే, ఒక కార్తీక మాసం కాదు ప్రతిరోజు కూడా దేవుడు అనుగ్రహం ఉంటుంది. ఏ గండం కూడా మన వైపు రాదు. దేవుణ్ణి ఆరాధించేటువంటి పద్ధతులు లేవు. ఎలా అయినా ఆరాధించుకోవచ్చు. మనం పడుకునే ఆలోచించుకోవచ్చు, నిద్రపోతూనే ఆలోచించుకోవచ్చు, లేచి మనం పని మీదకి వెళ్తూనే ఆలోచించుకోవచ్చు. కానీ మనసు సంతృప్తిగా ఆలోచించుకోవాలి. అది మనకి కోరినటువంటి కోరిక తీరేందుకు ఆలోచించుకోవాలి. డిగ్రీ చదివేసి సీఎం అవ్వాలి, లేకపోతే ఇంటర్ పాస్ అయిన తర్వాత నేను కలెక్టర్ అవ్వాలనేది కాదు. మనకి ఏది కావాలో నువ్వు చూసుకొని ఆలోచించుకోవాలి. ఏ దేవుడినైనా సరే అలా ఆరాధిస్తే ప్రేమపూర్తిగా ఆరాధించినట్టే. మనము మొత్తం శ్రమించేసి మనం అన్నీ కూడా వదిలేసేసి ఇక దేవుని ధ్యానంలో 24 గంటలు కూర్చున్నా కూడా అనుగ్రహం అనేది రాదు. దేవుని తలుచుకుంటే ఎక్కడైనా ఉంటుంది. మీలో నమ్మవారు ఉంటుంది, అతనిలో నమ్మవారు ఉంటుంది, ఇంకోరిలో నమ్మవారు ఉంటుంది. మనం కొలిచేటువంటి విధానంలో ఉంటుంది. మనం ఆత్మ సంతృప్తిగా కొలుచుకోవాలి ఎక్కడైనా సరే. అలా చేసుకుంటే ఈ కార్తీక మాసం అంటే కాదు, ఏ మాసంలోనైనా దేవుడు అనుగ్రహం అయితే ఉంటుంది. గురుగారు, కార్తీక మాసంలో బిల్వపత్రితో అభిషేకం కూడా చేసిన చాలు అంటూ ఉంటారు. బిల్వపత్రి మహాశివుడికి ఎంతో ప్రీతికరమైంది అంటూ ఉంటారు. అసలు బిల్వపత్రికి మహాశివుడికి ఉన్న సంబంధం ఏంటండి? బిల్వపత్రికి మహాశివునికి ఉన్న సంబంధం, ఇది క్వశ్చన్ అయితే బాగుంది. కాకపోతే బిల్వపత్రి అనేది బ్రహ్మ, విష్ణు, మహేశ్వరు 3 అవతారాలతో ముగ్గురుతో పోల్చినటువంటిది బిల్వపత్రి. ఇది కొన్ని రాసుల వారైతే చేయకపోవడం మంచిది. అంటే అభిషేకం చేసుకోవచ్చు, కానీ కొన్ని రాసుల వారు బిల్వపత్రిని తాకకూడదు, దూరాన్ని నుంచి దండం పెట్టుకోవాలి. అలాంటి రాసులు ఏమైనా ఉన్నాయంటే కనుక 1 మేషరాశి, 2 వృషభ రాశి, 3 కన్యారాశి, 4 మకర రాశి. ఈ రాసుల వారైతే బిల్వపత్రిని తాకకూడదు. ఓకేనా? ఈ రాసుల వారికి బిల్వపత్రికి పడదు. వీరికి ఆపోజిట్ సైన్ బిల్వపత్రి. కాబట్టి ఈ 4 రాసుల వారు బిల్వపత్రిని దూరాన్ని నుంచి చూసి దండం పెట్టుకోవాలంతే. స్వామివారు ఇచ్చినా కూడా, అక్కడ ఉండేటువంటి ఆచార్యవారు చూపించినా కూడా దూరాన్ని నుంచి దండం పెట్టుకోవాలి, కానీ వాటిని ఆకుల్ని తాకకూడదు, కొయ్యకూడదు ఈ రాసుల వారు. అది చాలా నిష్ఠతో కూడినటువంటి పాపం, నిష్ఠతో కూడినటువంటి పాపం. కాబట్టి ఈ రాసుల వారికి ఈ సందర్భంగా మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అయితే ఇది. రెండోది, బిల్వపత్రితో అభిషేకం ఏంటంటే కనుక ఒకేసారి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరునికి అభిషేకం చేసినటువంటి పుణ్యం. ఇది ఎక్కడ దొరకదు కదా. ఇప్పుడు కుమారస్వామికి, వినాయకునికి రాజ్యాధికారం ఇవ్వాలని చెప్పేసి శివభగవానుడు, పార్వతీదేవి వారు నిర్ణయించేసి రాజ్యం ఇవ్వడానికి వారికి ఒక పరీక్ష పెడతారు. ఏమిటంటే కొన్ని సెకండ్స్లో భూగోళం మొత్తం చుట్టి రావాలి అని. మీకు ఈ కథ తెలిసి ఉంటుంది. చుట్టి రావాలనుకుంటే కనుక కుమారస్వామి ఏం చేస్తాడంటే పరిగెత్తుకుని వెళ్తాడు భూమిని చుట్టి రావాలి అని చెప్పేసి. వినాయక స్వామి వారు ఏం చేస్తాడంటే తల్లిదండ్రులు చుట్టూ తిరిగితే ఈయన తెలివి కలవారు, ఈయన మంచి నైపుణ్యం ఉన్నవారు, ఉన్న దగ్గర నుంచి రాజ్యాన్ని పాలించగలుగుతాడు అని చెప్పేసి వినాయక స్వామి వారికి రాజ్య పదవి ఇవ్వడం జరుగుతూ ఉంది. అవునా? అలానే మనం ఉన్న దగ్గర నుంచే ముగ్గురు దేవతల్ని కొలుచుకోవాలి. కాబట్టి శివుడు ఉన్న దగ్గర విష్ణువు ఉన్నాడు, విష్ణువు ఉన్న దగ్గర శివుడు ఉండడు. అసలు బ్రహ్మదేవుడికి ఆలయాలు కొన్ని ఉన్నాయి.
కాబట్టి ఇలాంటి శాపాలు పాపాలు ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా ఒకే దగ్గర తీర్చుకునేందుకు బిల్వపత్రితో అభిషేకం చేసేటువంటి విధానం ఉంటుంది. మరొకటి కార్తీక మాసంలో ఎందుకు చేయాలి అనేది ఏం లేదు, ఏ మాసంలోనైనా ఏ సమయంలో చేయొచ్చు. కానీ కార్తీక మాసం ఏంటంటే చిగురు తొడిగి కొత్తగా వచ్చేటువంటి ఆకుల వలన మనసు కూడా చాలా బాగుంటుంది, పవిత్రతగా ఉంటుంది. కాబట్టి కొత్తగా పండినటువంటి పంటలు వస్తాయి కాబట్టి ఆ కార్తీక మాసం చేయడం వలన ముగ్గురికి అభిషేకం చేసినటువంటి పుణ్యఫలం అయితే ఉంటుంది. కాబట్టి ఒక్క పొద్దులు పాస్టింగ్ ఉన్నవారు కావచ్చు, అలానే స్నానం ఆచరించి పవిత్రంగా చేసేవారు కావచ్చు, బిల్వపత్రిని అలా 3 రేకులు ఉన్నటువంటి బిల్వపత్రితో అభిషేకం చేయడం ద్వారా ఆ ఒక బ్రహ్మ విష్ణు మహేశ్వరునిది కొలిచినటువంటి పుణ్యం వస్తుంది. కాబట్టి ఒకే దగ్గర ఉంటుంది కాబట్టి శివుని భగవానికి అభిషేకం చేసే విధానం ఉంటుంది. గురుగారు, కార్తీక మాసంలో అనేక మంది అనేక వ్రతాలను చేస్తూ ఉంటారు, నోములను కూడా నోస్తూ ఉంటారు. అసలు ఏ నోములు నోయాలి అంటారు? కార్తీక మాసంలో ఎలాంటి నోము నోచుకున్నా కూడా పుణ్యఫలమే ఉంటుంది. మనం చేసినటువంటి కర్మలో పాపాలో క్రియలో ఉంటాయి. అవి మనకి కొన్ని పితృల నుంచి వస్తాయి. కర్మలు అనేది ఏదైనా అమ్మవారిని పూజించినప్పుడు కానీ స్వామివారిని పూజించినప్పుడు కానీ కింద తరాలకు చెప్పరు. అలాంటి ఇంట్లో ఏదైనా పుట్టలున్నా కూడా తోమేసి పడేస్తూ ఉంటారు. అలాంటి కొన్ని చెట్లు మనకి తెలియకుండానే నరికేస్తూ ఉంటారు. ఇలాంటి పాపాలు చాలా అంటే మనకు తెలియకుండా అవి మన మీద పడేసి ఆర్థికంగా ఇబ్బంది పడుతుంటాయి, ఆనందింపజేయవు, కుటుంబంలో విడదీస్తూ ఉంటాయి. ఇవన్నీ చిన్న చిన్న క్రియలే. చెట్టే కదా, దానికి ఏం చేస్తుంది, అడ్డం వచ్చింది నరికేస్తామని చెప్తారు. కానీ దానివల్ల ఇబ్బందులు చాలా ఉంటాయి. ఎందుకంటే మన ప్రకృతిని కాపాడటం కాదు, మనల్ని కాపాడేటువంటి ఆ కన్న తల్లితో సమానమైనటువంటిది చెట్టు. కాబట్టి ఆ చెట్టును నరికేటువంటి వాళ్ళకి పాపాలు తగులుతూ ఉంటాయి. అవన్నీ మనకు తెలియదు. వాళ్ళకి ఆస్తమా ప్రాబ్లం రావచ్చు, సైనస్ ప్రాబ్లం రావచ్చు, బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోవచ్చు. కొన్ని చెట్లకి కొన్ని రకాల సమస్యలు ఉంటాయి. అది అందరికీ తెలియకుండా నరికేస్తూనో నరకనమని చెప్పడం జరుగుతుంటుంది. ఎందుకంటే ఇంట్లో పారిజాతం చెట్టు ఉంటుంది అనుకోండి, పప్పాయి చెట్టు ఉంటుంది, మునగ చెట్టు ఉంటుంది. ఇవి ఏ ముందు లేని అడ్డం అని చెప్పి తీసేస్తారు. ఆ చెట్లకు కూడా ఇబ్బంది ఉంటుంది. పారిజాతం చెట్టు నరికేస్తే కాలసర్ప దోషం వస్తుంది, పప్పాయి చెట్టు నరికేస్తే కుజ దోషం వస్తుంది, అలానే మునగ చెట్టు నరికేస్తే మనకి రాహు దోషం వస్తుంది. వాటి ద్వారా సమస్యలు అర్థమవుతుంది కదా, పెళ్ళిళ్ళు అవ్వు, ఆర్థికంగా ఇబ్బందులు వస్తాయి. చెట్టే కదా నరికేది, కానీ సమస్యలు ఇలా వస్తాయి అనమాట. అది వారి కుటుంబం అలా కొనసాగిపోతుంది. కాబట్టి అలాంటి దోషాలన్నీ కూడా పటాపంచలు చేసుకోవాలి మనం. కాబట్టి ఈ కార్తీక మాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం నోచుకుంటే చాలా మంచిది. అలానే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం చేసుకున్న, కథ చెప్పుకున్న, శ్రీ వెంకటేశ్వర స్వామి నోము నోచుకున్న, గాయత్రి మంత్రం చేసిన, హనుమాన్ పూజ చేసిన, హనుమాన్ చాలీస పఠించిన, అలానే గాయత్రి మంత్రం ఉపాసన చేసిన, వినిన, తులసిమాతకి పూజ చేసిన, గౌరీమాతకి గౌరీ అమ్మవారి కళ్యాణం చేసినా కూడా, గోదాదేవి కళ్యాణం చేసినా కూడా చాలా మంచిది. గౌరీమాతతో పూజించుకున్న కూడా చాలా మంచి జరుగుతుంది. అలానే శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం నోచుకున్నారా, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం, దాంతోపాటు శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి కళ్యాణం చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అలానే గురువు ఆలయాలు ఉంటే సాయిబాబా గారు కావచ్చు, దత్తాత్రేయ స్వామి కావచ్చు, రాఘవేంద్ర స్వామి కావచ్చు, ఇలా ఆ గురువు సంబంధించిన ఆలయాలు ఉంటే కూడా అక్కడ కూడా పూజించుకునే విధానం పూజించుకోవడం ద్వారా ఈ కార్తీక మాసంలో చేసేటువంటి యజ్ఞ యాగ హోమ ఏదైనా సరే అవన్నీ కూడా ఊరకనే పోవు. అవన్నీ కూడా పుణ్య కార్యాలుగా పుణ్య ఫలం వస్తుంది. కాబట్టి చేసేటువంటి ఆచారం ఏ పూజ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. కాకపోతే కార్తీక మాసంలో ప్రత్యేకించి ఏ పూజ చేయలేకపోయినా, చేసేటువంటి స్తోమత లేకపోయినా అప్పు తెచ్చి చేయకుండా ఉంటే చాలు. మరొకటి ఏంటంటే కార్తీక మాసంలో ఒక్కరోజు పాస్టింగ్ ఉన్నా చాలు, ఆ ఒక పుణ్యఫలం అనేది ఉంటుంది. రెండోది ఏంటంటే కనుక కార్తీక మాసంలో చేసేటువంటి దానాలు చాలా ప్రాసిద్ధి. మనం దసరా అప్పుడో సంక్రాంతి అప్పుడు దానాలు చేస్తూ ఉంటాం, అప్పుడు కాదు. కార్తీక మాసంలో ఏ చిన్నపాటి దానం చేస్తే కూడా అది మనకి పుణ్యఫలం ఉంటుంది. ఎవరికైనా సరే రగ్గులు కానీ దుప్పట్లు కానీ దానం చేస్తే, గొంగడీలు అంటారు, అలాంటివి ఎవరికైనా ఒక 3-4 దానం చేస్తే మనకి ఆర్థిక సంబంధించిన విషయాలన్నీ కూడా దూరం అయిపోతాయి. ఆ ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ అన్నీ దూరం అయిపోతాయి. ఎవరైనా మోసం చేస్తున్నా కూడా వారు మళ్ళీ మన వద్దకు వచ్చి క్షమాపణ అడుగుతారు. ఇవన్నీ ఉంటాయి. భార్యాభర్తల మధ్య ఎడబాటు ఉందనుకోండి, ఎవరికైనా తీపి పదార్థాలు, స్వీట్స్ కానివ్వండి, లేకపోతే ఏదైనా పాల తాలిక ఇలాంటి ఏదైనా షుగర్ కానీ, బెల్లం కానీ, తేనె కానీ ఇలాంటి దానం చేస్తే భార్యాభర్తల మధ్యన ఎడబాటు దూరం దగ్గర అవుతుంది. కోర్టు వరకు వెళ్ళేటువంటి విషయాలు కూడా దగ్గర అవుతూ ఉంటాయి. ఇలా చేసేటువంటి దానాలు చాలా ఉంటాయి. ఒక 3కి భోజనం పెట్టిస్తే కూడా మనకి అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోతూ ఉంటాయి. ఇలా చేసే దానాలు చాలా ముఖ్యమైనవి. గురుగారు, కార్తీక మాసంలో ఏ రాశుల వారు ఏ విధంగా మహాశివుని పూజించాలి అంటారు? అన్ని రాసుల వారికి అయితే కనుక వారి యొక్క ఓపిక కొంది చేసుకోవచ్చు. ముఖ్యంగా అయితే మాత్రము మనం ఇందాక అనుకున్నటువంటి 4 రాసుల వారు అయితే కనుక బిల్వపత్రిని తాకకుండా దూరంగా నుండి దండం పెట్టుకుంటే మంచిది. రెండోది, కార్తీక మాసంలో ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా పూజ చేసుకునే విధానం కన్నా కూడా ఎవరు తోచినటువంటి వారు ఒక చెట్టునైతే, ఒక వృక్షాన్ని అయితే కనుక ఎక్కడైనా నాటినట్టయితే వారికి సర్వవేళలా సకల దేవతలు ఒక దీవెనలు అనేది, వారి యొక్క కృపా కటాక్షాలు అనేది ప్రతి ఒక్కరి మీద ఉంటాయి. ఇది చేసుకునే విధానంలో చేసుకోవాలి.
చెట్లు నాటే విధానం నాటుకుంటే కనుక ఎక్కడైనా మళ్ళీ నరికేటువంటి విధానం కాకుండా రోడ్డుకి విరువైపున మనకి అశోకుడు చెప్పాడు రోడ్డుకి విరువైపున చెట్లు నాటండి అని. అదేవిధంగా నాటాలి. ఎక్కడైనా పొలాల్లో కానీ పొలాల గట్లు ఉంటాయి లేదా ఇంటి పెరటి ఉంటుంది, అక్కడ ఉండేటువంటి వాతావరణం ప్రకారంగా చెట్లు నాటినట్టయితే వారు ఏ పూజకి చేయకపోయినా ఎంత స్తోమత లేకపోయినా 30-40 రూపాయల అంట్లు వస్తాయి ఈ రోజున. అంట్లు అంటే తోమి అంట్లు కాదు, చెట్లు అంట్లు ఉంటాయి కదా మనకి కుండీల్లో ఉంటాయి, అవి తీసుకొచ్చేసి మనం నాటినట్టయితే నాటిన విధానంగా అయితే కనుక ఖచ్చితంగా వారికి రానున్నటువంటి తరాలన్నీ బాగుంటాయి. ఈ తరంలో వారు చేసినటువంటి పాపాలు క్రియలు కర్మలు వారి పెద్దలు చేసినటువంటి పుణ్య పాపాలు కూడా వీరికి సకాలంగా ఉంటాయి అన్నమాట. అలాంటి చేసుకుంటే ఏ రాశి వారైనా ఎలాంటి ఇదైనా చేసుకొచ్చి, కాకపోతే నాన్ వెజ్ భుజించకుండా దేవాతి దేవుడికి ఇష్టదైవానికి కొలుచుకుంటూ ఉంటే ఆరాధ్యదేవాన్ని కొలుచుకుంటూ ఉంటే కనుక కొంగు భాగం అయితే ఖచ్చితంగా అవుతుందని చెప్పొచ్చు. గురుగారు, కార్తీక మాసంకి సంబంధించి అనేక విషయాలు మాతో పంచుకున్నారు. ధన్యవాదాలండి. For more videos like this, subscribe Big TV channel.